జగన్ రాయలసీమ ఒక్క పనైనా చేసుంటే ఈరోజు రాయలసీమలో పరిస్థితులు వేరుగా ఉండేటివి. హంద్రీనివా కెనాల్లో సెట్టింగ్ వేసినంత మాత్రాన హంద్రీనివా పూర్తయిపోదు. వెలుగొండలో పోయి టెంకాయ కొట్టేసినంత మాత్రాన వెలుగొండ పూర్తయిపోదు. పోలవరంలో అయినా సరే ఒక్క ఇటుక వేసున్నా, ఒక బస్తా సిమెంట్ వేసున్నా ఈరోజు పోలవరం ఎక్కడో ఉండేది. నీ వల్లే పోలవరం పూర్తులు సగానికి సగం ఆగిపోయాయి. ఇలా ప్రతి పనిలోనూ నష్టం తప్ప లాభం ఎక్కడా లేదు. ఇన్ని చేసి మళ్ళీ ఇప్పుడు రాయలసీమకు నేను ఏదో చేసాను రాయలసీమ వాసిగా అంటున్నాం. అట్లీస్ట్ పులివెందుల్లో గెలిపించిన ప్రజలకైనా ఏ రోజున నీ ద్వారా నీళ్ళు అందాయా, లేకపోతే ఏదైనా మంచి జరిగిందా? కడపలో స్టీల్ ప్లాంట్ కోసం శంకుస్థాపన చేసింది ఏమైంది? ఈరోజు ఇలాంటి ఎన్నో నష్టాలు నీ వల్ల కలిగాయి తప్ప రాయలసీమకి ఏదైనా చిన్న ప్రయోజనం కలిగి ఉంటే అసెంబ్లీలోకి వచ్చి నువ్వు చర్చిస్తే దీని మీద రాయలసీమ మీద ఎవరు ఏం చేశారో నీ 11 మంది ఎమ్మెల్యేలతో నువ్వురా, అక్కడికి వచ్చి చర్చించు. అక్కడ తెలుస్తుంది నీ పరిస్థితి ఏంటి, నువ్వు చేసింది ఏంటి. అంతేగాని బయట టీవీ ముందరో కెమెరా ముందరో కూర్చొని ఏదో నీకు రాసిచ్చిన స్క్రిప్ట్లు నువ్వు మాట్లాడినంత మాత్రాన నువ్వు రాయలసీమకు చేసి ఇచ్చినట్టు కాదు. నువ్వు చేసిన సినిమా సెట్టింగ్ అద్దెగేట్లు ఆ మసరోజే తీసుకెళ్ళిపోయిండేది ప్రజలు మొత్తం చూడలేదా? అందరూ చూసి నేను నవ్వుకొని ప్రజలందరూ నిన్ను ఓడించి ఇంట్లో కూర్చోబెడితే మళ్ళీ సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్పి మళ్ళీ రాష్ట్ర ప్రజలను మోసం చేయాలనుకుంటున్నావా? ఇలా ఎన్ని సంవత్సరాలు నన్ను మోసం చేస్తావు? ఎంతమంది నన్ను మోసం చేస్తావు? అట్లీస్ట్ నీ సొంత నియోజకవర్గంలో కానీ లేదా మీ సొంత జిల్లాలో కానీ ఎంతమందికి నీకు ప్రజలకు మేలు జరిగింది? ఎంతమందికి మేలు చేశావు? మేలు చేస్తుంటే మరి ఎంతమంది గెలిచారు? ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు? ఒక్కసారి నీ చరిత్ర మొత్తం చూసుకొని మళ్ళీ మాట్లాడండి బయటకు వచ్చి. 29లోనే కాదు 34లో అయినా సరే నీకు ఇచ్చే అవకాశం కానీ వచ్చే అవకాశం కానీ ఏదీ లేదు. ప్రజలు నిన్ను ఎప్పటికీ ఎవరు నమ్మరు. నిన్ను నమ్మి నీకు ఇచ్చిన ఒక్క అవకాశం అయిపోయింది. ఇంకా నీకు ఇంకో అవకాశం, ఇంకో జన్మ ఎత్తాల్సిందే. ఇవ్వాలంటే